142వ దావీదు కీర్తన మొదటి నుంచి 6 వచనాలు చదువుకుందాం. నేను ఎలుగెత్తి యెహోవాకి మొరలెడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఊరినడ్డునుచున్నారు. నా కుడి పక్కన నిదానించి చూడుము. నన్నెరిగిన వాడు ఒక్కడునూ నాకు లేకపోయాను. ఆశ్రయమేదియూ నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడివాడు ఒక్కడునూ లేడు. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గము నీవే. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. నేను నాలో కృంగి ఉన్నాను. నా మొరకు చెవి ఎగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. దావీదు భక్తుడికి చాలా బాధకరమైనటువంటి విషయాలు వచ్చి ఉన్నాయి. దీనిలో 150వ కీర్తనలలో కూడా చాలా చోట్ల అతని యొక్క బాధను తెలియజేస్తూ రాసినటువంటి మాటలు. అయితే చూడండి, ఈ రోజున మనము నేర్చుకోవాలి దేవుని ఎలా ఆశ్రయించాలి, దేవునిని ఏ విధముగా మనం వేడుకోవాలనేటువంటిది. మన బాధలు అంటే నేను ఒకటి ప్రశ్న వేస్తాను మీకు. దావీదు పడుతున్న వేదన, దావీదు పడుతున్న కష్టం దేవుడు చూస్తున్నాడా చూడట్లేదా? చూస్తున్నాడని తెలుసు, అయినప్పటికీ కూడా మొరపెడుతున్నాడు. అదే విధముగా మనము కూడా మన కష్టాలన్నీ తెలుసు. దావీదు ఇంకో చోట కూడా ఏమంటాడంటే, నేను పడుకుండుట నేను లేచుట నీకు తెలియను. ప్రతిదీ కూడా మన జీవిత విధానంలో మనం కల్లి గర్భంలో నుంచి బయటకు రాగానే కళ్ళు ఎప్పుడు తెరుస్తామో అప్పటి నుంచి మళ్ళీ మనం కళ్ళు మూసే వరకు నేను పడుకుండుట నేను లేచుట అన్ని విషయాలు కూడా దేవునికి తెలుసు. అంటే మనం కన్ను మూసేంత వరకు, అంటే మనం చచ్చిపోయేంత వరకు కూడా ఆయనకు తెలుసు. అయినప్పటికీ మరి ఎందుకు మనం మొరపెట్టాలి? మన కష్టాలలో ఇబ్బందులలో మనం ఎందుకు మొరపెట్టాలి? ఎందుకనగా దేవుడిని బతిమలాడుకునేటువంటి విధానము మనకు నేర్చుకోవాలి. కష్టాలలో మరింతగా ప్రార్థన చేయాలి. కష్టాలు వచ్చినప్పుడు చేద్దాంలే ప్రార్థన, మిగతా అప్పుడు అంతా మామూలుగా ఉందాంలే అంటాము, చాలా తప్పది అది కూడా. అదే విధముగా మనం ప్రతి దినము కూడా మనది మన కుటుంబ సభ్యుల యొక్క మరి ప్రొటెక్షన్ గురించి మనం దేవునికి మొరపెట్టాలి. కష్టం వచ్చినప్పుడు మరింతగా మొదలు పెట్టాలి. వీలుంటే కష్టం వచ్చినప్పుడు అసలు ప్రార్థన అనేటువంటిది విడిచిపెట్టకూడదు. మోకరించి ప్రార్థన చేసి ఆ తర్వాత నువ్వు ఏం చేస్తున్నా, కూరగాయలకు వస్తున్నా, వంట వండుతున్నా, డ్రైవ్ చేస్తున్నా, పడుకుంటున్నా, లేదంటే స్నానం చేస్తున్నా, ఏదైనా ఎప్పుడైనా నువ్వు మొరపెడతానే ఉండాలి కష్టం వచ్చినప్పుడు. దావీదు భక్తుడు అదే నేర్పించాడు మనకి. దేవాది దేవుడు కూడా చాలాసార్లు దేవునికి మొరపెట్టుకుంటూ ఆల్మోస్ట్ ప్రతి దినము కూడా ఆయన దేవుని యొద్ద సన్నిధిలో టైం గడపకుండా ఆయన దినాలు ప్రారంభించలేదు యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు. అయితే మన కష్టాన్ని తెలిసినప్పటికీ కూడా మనం తెలియచేయాలి, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుచున్నాను. ఎలుగెత్తి అంటే గట్టిగా మొరపెడుచున్నాను. నేను యెహోవాను నేను బ్రతిమలాడుకొనుచున్నాను. దేవా, నువ్వు చెయ్యాలయ్యా, నువ్వు చెయ్యాలి ప్రభువా. నువ్వు చేస్తేనే నా ఈ కష్టం నుంచి నేను విడుదల పొందుకుంటాను. నువ్వు చేస్తేనే నీ యొక్క ఇబ్బంది నుండి నేను విడుదల పొందుకుంటాను. నా కష్టం నీకు తెలుసయ్యా, నా హృదయంలో ఎంత వేదన ఉన్నదో నాకు తెలుసు. అయితే చూడండి దేవుని బిడ్డలారా, దేవునికి మొరపెట్టుట వలన మనకు చాలా ఆదరణ వస్తుంది. దేవునికి మొరపెట్టుట వలన మనకు నెమ్మది వస్తుంది. ఎక్కువగా సేపు ప్రార్థనలో ఉన్నటువంటి వారికి వారి జీవితం సాఫీగా ఉంటుంది. అయితే చాలామంది ఒక రకమైన యాటిట్యూడ్ కలిగి ఉంటారు. ఏంటంటే ప్రార్థన దగ్గర మాత్రం బాగా ధైర్యంగా ఉంటారు. ఆ మెట్లు దిగుతా వెళ్ళిపోతారు కదా మందిరంలోంచి, అట్లాగే అంత భక్తి కూడా దిగిపోతుంది. ఎందుకంటే అది పటిష్టమైనటువంటి లేనటువంటి భక్తి, దేవుని ఎడల విశ్వాసం కరువైపోయినప్పుడు ఆ విధమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఎలా ఉండాలంటే మన యొక్క ఆత్మీయ స్థితి అది పటిష్టముగా ఉండాలి. దేవునికి చెప్పుకున్న తర్వాత మనం ధైర్యం వహించాలి. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరేటువంటి ఆత్మీయ స్థితి మనకు ఉండాలి. చూడండి, నాలో నా ప్రాణము కృంగినప్పుడు నా మార్గము నీకు తెలియను. నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. ఎంత లోతైన మాట అండి ఇది. నా ప్రాణము నాలో కృంగి ఉన్నది.
మీరు గట్టిగా మీరు ఆలోచించండి ఈ మాట గురించి. మనం అందరం ఎదుర్కొంటున్నాం ఇవన్నీ. నా ప్రాణము నాలో కృంగిపోయింది. కృంగినప్పుడు అసలు మన పరిస్థితి ఎట్లా ఉంటుందండి? అనారోగ్యముగా ఉంటూ, లేదంటే ఏదో ఒక దెబ్బో, ఏదో ఆపరేషనో, ఏదో ఒక రోగము వచ్చినప్పుడు దానికంటే మనకి మానసికమైనటువంటి వేదన మనల్ని బాగా కృంగదీస్తుంది. ఎందుకంటే రోగం వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా ఎవరో తెలిసిన వాళ్ళు, లేకపోతే భర్తలో, లేకపోతే భార్యలో, లేదంటే పిల్లలో ఏదో ఒక టీనో ఏదో ఇచ్చి మందులు తీసుకుని వచ్చి ఇస్తారు. కానీ మానసికమైనటువంటి వేదన ఎంత కృంగదీస్తుందంటే, అటువంటి సమయంలోని అపవాది వచ్చి ఏం చేస్తుందంటే, బాగా తిట్టు వచ్చిన తర్వాత ఎవరైతే కృంగదీశారో, ఎవరైతే బాధ, అది ఇంటి పక్క వాళ్ళవని, కుటుంబ సభ్యులవని, ఇంకోటవని వాళ్ళని బాగా తిట్టు, వాళ్ళని అటాక్ చేయి, వాళ్ళని ఏదో ఒక రకంగా నువ్వు అవమానపరుచు, ఈ రకమైన తలంపులు ఇస్తుంది. అది కరెక్ట్ పద్ధతి కాదు. దానివలన ఇంకా నువ్వు దేవునికి దూరం అవుతావు. నీ కరెక్ట్ పద్ధతి ఏంటంటే, నీదైనా నాదైనా దేవునికి తెలియచేసుకోవడమే. ఇంకా కొంతమంది ఉంటారు, స్టేటస్లో పెడతారు, నా బ్రతుకు ఎందుకో నాకే అర్థం కావట్లేదు. ఈ కన్నీళ్ళు ఎవరు చూస్తున్నారు? నేను చదవలేక నా గుండె ఇంకా భారం అయిపోతూ ఉంటుంది. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, ఇది టీవీలో వాళ్ళకి కూడా చెప్తున్నాను. దీనివలన ఉపయోగం ఏముంది? ఎవరికి ఉపయోగం అది? చెప్పండి, మీరే ఆలోచించండి. ఎందుకంటే నా పరిస్థితి ఎప్పుడు ఏంటంటే, సరైనటువంటి రీతిలో ఆలోచింపజేసే బిడ్డలుగా తయారు చేయాలి. దాని వలన ఏం ఉపయోగం? కనపడిన వాళ్ళందరికీ చెప్పటం వలన ఏం ఉపయోగం? దేవుడేమో నీ మొర నేను ఆలకిస్తాను, నీ యొక్క ఇబ్బందిని నేను తప్పిస్తానని ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడండి దేవుడు. ఆ వాగ్దానాలన్నీ మనం మర్చిపోతున్నామా? కరెక్ట్ భక్తి చేయాలండి దేవుని బిడ్డలారా. మన యొక్క జీవిత విధానములలో ఏ కూర వండుకోవాలి, ఈరోజు నేనేం బట్టలు వేసుకోవాలి, సాయంకాలం ఎవరిని కలవాలి, నాకు ఆఫీస్ వర్క్ ఉంది, ఇది ఎప్పుడు ఎలా చేసుకోవాలి, ఈ రకమైన ప్లాన్స్ మనకున్నప్పుడు ప్రార్థన విషయంలో ఎందుకు వై డోంట్ వీ హ్యావ్ కరెక్ట్ ప్రొసీజర్? దేవుని మొరపెట్టుకునేటువంటి విధానంలో కరెక్ట్గా ఉండాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడు. మీ అందరికీ తెలిసి ఈ మాట నేను చెప్పాల్సిన పని కూడా లేదు. ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు కనుక స్టేటస్లో పెట్టుకోవడం కాకుండా సమయం చక్కగా ప్రార్థనలో ఉంటే ఎలాంటి వాళ్ళన్నా దేవుడు మారుస్తాడు. ఏ సిట్యుయేషన్ అన్నా దానిలో మారుస్తాడు. ఒకవేళ ఒకానొక సమయంలో, లేదంటే ఒకవేళ ఆ మార్పు రాకపోతే కొంత సమయం ఉన్నది దానికి దేవుడు చేయడానికి. ఆ సమయం వరకు ఎదురు చూడండి మీరు. కొన్ని ప్రార్థనలకి జవాబు ఇవ్వడు. అది నా జీవితంలో కూడా నేను అనుభవించాను. ఎందుకు చేయడంటే దేవుడు అది మనకు మంచిది కాదని నాకు తెలుసు, అందుకనే దేవుడు చేయడు. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, నాలో నా ప్రాణము కృంగినప్పుడు నా మార్గము నీకు తెలియను అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నా ప్రాణము నాలో కృంగిపోయినప్పుడు నేను ఎలా ఉంటున్నాను, నేను ఎలా పడుకుంటున్నాను, ఏ విధముగా నేను బాధపడుతున్నాను, ఏ విధముగా నేను చింతిస్తూ ఉన్నాను అనే సంగతి నీకు తెలుసు ప్రభువా. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి దావీదు. నన్ను పట్టుకున్నట్టుకే నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఒడి ఉన్నారు. నా కుడి పక్క నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒక్కడు కూడా నాకు లేడు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో విపరీతమైన మనుషులు ఉంటారు, ఎక్కువ మంది మనుషులు ఉంటారు, కానీ ఒంటరితనం అనుభవిస్తున్నారు. చూడండి, ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. చాలామంది ఫోన్లు చేసి అదే బాధపడతారు, నాకున్నారు కానీ ఏం లాభం. ఈ రకమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఉన్నాడు. కానీ మనం సంతోషించవలసింది ఏంటంటే, నా దేవుడు మన దేవుడు అన్న ప్రార్థన చేస్తే ఆలకించేటాడు ఉన్నాడు ఎప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నా ప్రాణము నాలో కుంగిపోయినప్పుడు, నెమ్మది నాకు లేనప్పుడు, నేను బాధపడుచు కొట్టుమిట్టాడుచున్నప్పుడు నాకు నువ్వు ఉన్నావయ్యా అనేటువంటి యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయం నీవయ్యా. ఆశ్రయం అంటే ఏంటంటే, మనము కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడం. ఆశ్రయం అంటే ఏంటంటే, ఇబ్బంది వచ్చినప్పుడు మన దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడం. ప్రార్థన చేసిన తర్వాత కూడా దిగులుగా ఉంటున్నావంటే నీ ప్రార్థన నువ్వే నమ్ముకోవట్లేదని అర్థం. వెయిట్ చేసేటువంటి, లేదంటే ఓపికను కలిగి ఉండేటువంటి యాటిట్యూడ్ మీరు డెవలప్ చేసుకోండి. తగిన సమయం గురించి మీరు ఎదురు చూడండి. నా ఆశ్రయం నీవే ప్రభువా,
ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎవరు మోసం చేసినా, ఎవరు విడిచిపెట్టి వెళ్ళినా, ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా పట్టించుకునేటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు అనేటువంటి విషయం మాత్రం మీరు మర్చిపోద్దు దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను చాలా కృంగి ఉన్నాను, నా మొర్రకు చెవియొగ్గుము. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొర్రకు చెవియొగ్గుము. ఈ రోజున మనం అందరము కూడా కృంగినటువంటి పరిస్థితుల గుండా మనం వెళుతూ ఉన్నాం. అందుకనే దేవునికి మొరపెట్టుకోవడానికి పరిగెట్టుకుంటూ దేవుని మందిరానికి వచ్చి ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎప్పుడూ కూడా దేవునిని ఆశ్రయించి ప్రార్థించి ఆ ప్రార్థనకు ఫలితం దయచేస్తాడు దేవుడని మన నమ్మకం కలిగి ఉండి ఆ దేవుడు ఆ ప్రార్థనకు జవాబిచ్చేంత వరకు కూడా మనం ఎదురు చూడాలి. అప్పుడే మనం సరైనటువంటి రీతిలో దేవునిని వేడుకున్నట్టు లెక్క. అయితే ఇక్కడ కూడా మనం ఒకసారి చూద్దామండి, వాక్యం 69:13 నుంచి చదువుకో. యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపాబాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమేమో. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము. ఊబి అంటే ఏంటో మన అందరికి బాగా తెలుసు కదా, మనం అనుభవిస్తున్నది ఊబి. ఊబి అంటే దానిలోంచి ఎవరు కూడా రాలేరు బయటికి. ఇక్కడ దావీదు భక్తుడు అతను పడుచున్న వేదనను బట్టి నేను ఊబిలోకి వెళ్ళిపోతున్నా నేను అనేటువంటి ఫీల్ అవుతూ ఉన్నాడు. ఎంత బాధపడుతున్నాడో చూడండి, ఆ రకంగా ఫీల్ అవుతున్నాడు. చూడండి, నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము. నేను పడనివ్వద్దయ్యా ఊబిలో. నా పగవారి చేతిలో నుండి, అగాధ జలములో నుండి నన్ను తప్పించుము. అగాధ జలముల నుండి నన్ను తప్పించుము. ఈ రకమైన ఫీలింగ్ ఎప్పుడు వస్తుందండి? అగాధ జలములంటే నిజంగా సముద్రంలో దూకి దావీదు ఈత కొడుతున్నాడా? ఎందుకు ఈ మాట పలుకుతున్నాడు? బాధలలో అతనికి అటువంటి ఫీలింగ్ వస్తూ ఉన్నది. వివిధ రకాలైనటువంటి మానసిక వేదనతో బాధపడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఏం తోడవుద్దంటే శారీరకమైనటువంటి బాధ కూడా అప్పుడే ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఆత్మీయంగా బలహీన పడితే, అంటే మెంటల్లీ వీక్గా ఉంటే ఆటోమేటిక్గా ఫిజికల్గా వీక్ అయిపోతాం. అంటే ఇది సరిగ్గా లేకపోతే ఏమవుతుందంటే శరీరము కూడా ఆ రకమైనటువంటి ఆ ఫీలింగ్లోకి వెళ్ళి కృంగిపోయి రెసిస్టెన్స్ పవర్ తగ్గి ఏదో ఒక రోగం అంటుకుంటుంది. అప్పుడు గమనించండి, దావీదు భక్తుడు కూడా అలాంటి వాటి గుండా వెళ్ళి ఉన్నాడు. కానీ ఇక్కడ ఎంత భయంకరమైన స్థితిలో నుండి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అగాధ సముద్రం నన్ను మింగనీయకుము అంటే అగాధ సముద్రములు లాంటి కంటిన్యూస్గా సముద్రము దేనికి గుర్తు? అలలకు గుర్తు కదా. ఈ సముద్రం అనేటప్పుడు మన జీవితానికి గుర్తు. మన జీవితమే సముద్రం, దానిలో ఉన్న ఓడే మన జీవితం. ఆ పయనించాలి. సముద్రం ఎప్పుడన్నా మామూలు సాఫీగా ఉంటుందండి? సాఫీగా ఉండదు సముద్రం. అలలు ఒకసారి ఎంత అలలు ఉంటాయి అంటే పడవలు కూడా బోల్తా పడేటువంటి అలలు ఉంటాయి. అటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పటికీ కూడా మన దేవుడు రక్షించగలడు అనేటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అగాధ సముద్రం నన్ను మృంగనీయకుము, గుంట నన్ను మృంగనీయకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ముంచనీయొద్దయ్యా, మృంగనీయద్దు, మళ్ళా మృంగనీయద్దు. 3 మాటలు పలుకుతూ ఉన్నాడు ఇక్కడ వచనములో. అంటే మనం పడుతున్నటువంటి వేదనలో దానిలో నేను నశించిపోకూడదు, నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలో నేను దానిలోనే ఉండిపోకూడదు, దాని నుండి తప్పించయ్యా. భర్త గురించి నువ్వు బాధపడుతుంటే భర్త గురించి నువ్వు ప్రార్థన చేయాలి. భార్య గురించి నువ్వు బాధపడుతుంటే భార్య గురించి ప్రార్థన చేయాలి. నీ బిడ్డల గురించి నువ్వు బాధపడుతుంటే వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయాలి. సొల్యూషన్ మనం కరెక్ట్గా తీసుకోవాలండి దేవుని బిడ్డలారా. మనకు హార్ట్లో ట్రబుల్ ఉందంటే చెవు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెవు దగ్గర చూపించి వెళ్ళి నా గుండెలో నొప్పుకుందని అంటే చూస్తాడండి? ఎక్కడ బాధ ఉందో అక్కడికి వెళ్ళాలి. అదే విధముగా మన బాధలను తీర్చగలిగినటువంటి దేవుని యొద్దకు రావాలి. మనం ప్రార్థన చేయాలి. నన్ను మృంగనీయొద్దయ్యా బాధలు, నన్ను ముంచనీయొద్దయ్యా నా కష్టాలు, నన్ను అడుగున పడేసేటట్టు రీతిగా నా యొక్క రోగాలు నాకు ఉండకూడదు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ దావీదు కూడా సముద్రంలో ఈత కొడుతూ రాశాడు. ఇది కాదు, అతను అనుభవిస్తున్నటువంటి బాధల గురించి నన్ను ముంచనీయద్దు, నన్ను మృంగివేయనీయద్దు, ఆ అలల తాకిడికి నా యొక్క జీవితము కొట్టుమిట్టాడుతుందయ్యా,
అంటే ఒక్కొక్క అల ఎట్లా వచ్చి ఆ యొక్క ఓడకు కొట్టుకుంటుందో అదే విధముగా ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క ఇబ్బంది వచ్చి ఏ విధముగా ఆ ఓడను షేక్ చేస్తుందో, ఆ ఓడను ఏ విధముగా కదిలిస్తుందో అదే విధముగా ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు వస్తూ ఉన్నాయి. అటు నుండి నన్ను తప్పించు ప్రభువా అని మనం ఇక్కడ ప్రార్థన నేర్చుకోవాలి. ఈ రోజున నీ వాత్సల్య బాహుళ్యమును బట్టి నా తట్టు తిరుగుము. నీ వాత్సల్య బాహుళ్యం అంటే అర్థం ఏంటి? బాహుళ్యం అంటే వైశాల్యం. అది ఎంతగా ఉందంటే దాన్ని ఎవరు ఏ మానవుడు కూడా కొలవలేనటువంటి బాహుళ్యము దేవుడు కలిగి ఉన్నాడు. నేను ప్రార్థన చేస్తూనే ఉంటున్నాను కదండి, ప్రతిరోజు చేస్తున్నారు, మీరు ఒప్పుకుంటాను. కానీ ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ ప్రార్థన చేసినంత ఆ బాధను మర్చిపోవాలి. నువ్వు దాన్నే పట్టుకుంటున్నావు అంటే ఏంటి? దేవుడికి ఇచ్చినట్టు ఇచ్చి ఏం చేస్తున్నావు? మళ్ళీ నువ్వు లాక్కుంటున్నావు. దేవుడు ఏమంటున్నాడు? నీ భారము నా మీదే. స్టేటస్లో వేయమంటలా దేవుడు. స్టేటస్లో బాధలు ఎక్కువ చెప్పుకుంటున్నారు ఈ మధ్య. ఎంతమంది చూశారు? 142. అబ్బా, బాగానే చూశారు. ఇంకా కొంచెం టైం ఉంది, 24 గంటలకి ఇంకో 100 మంది చూస్తే బాగుంటుంది. కరెక్ట్ పద్ధతి నేర్చుకోండి దేవుని బిడ్డలారా. అలా చెప్తున్నాను, నీకు ఎక్కడ బాగాలేదు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కానీ నీ గుండె నొప్పి వస్తే చెవి దగ్గర డాక్టర్కి, గైనకాలజిస్ట్ దగ్గరికి, లేదంటే ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు. అదే విధముగా దేవుని దగ్గర మొరపెట్టుకునే విధానం నేర్చుకోండి. దిక్కుమాలి నాట్లకి చెప్పుకోవద్దు నీ బాధలు. అందుకనే తీరట్లేదేమో ఆలోచించుకో నువ్వే. ఎవరి ద్వారా వస్తున్నది సమస్య, వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చేయాలి. అయ్యా, వాళ్ళలో మార్పు తీసుకురా నాయన, వాళ్ళల్లో మార్పు తీసుకురా ప్రభు. వాళ్ళ వల్ల నాకు ఈ ఇబ్బంది వస్తుంది అయ్యా, వాళ్ళ ప్రేమ నాకు కరువైపోయింది, నా బిడ్డలు వాళ్ళకి ప్రేమను పుట్టించయ్యా, బాధ్యతను పుట్టించయ్యా, నన్ను పట్టించుకునే మనసు వారికి దయచేయి ప్రభు అని చెప్పి ప్రార్థన చేయాలి. దేవునిని ప్రసన్నత నా జీవితంలో ఎలా పొందుకోవాలనే ప్రశ్న మన జీవితకాలం అంతా ఉండాలి దేవుని బిడ్డలారా. ఆయన నన్ను చూసి సంతోషపడాలి, నన్ను చూసి ఆనందపడాలి అనేటువంటి మోటివ్ మనం కలిగి ఉండాలి. దేవుని ఎడల, దేవుని సేవ ఎడల, మందిరాల నిర్లక్ష్యం మీ దగ్గర ఉంటే తీసేసుకోమని ప్రార్థన చేయండి. 52 ఆదివారాలలో 1-2 ఆదివారాలు లేటుగా వస్తే పోనీ పర్వాలేదు, కానీ మిగతా 50 వారాలు ఉన్నాయి కదా, ప్రతి ఆదివారం ఆలస్యంగా వద్దాంలే, ప్రతి ప్రార్థనకు ఆలస్యంగా వద్దాంలే అనుకునేటువంటి పద్ధతి మంచిది కాదు. దేవుని ప్రసన్నత ఎలా వస్తుంది నీకు? నువ్వు అసలు నీ జీవితంలోనే సరైనటువంటి సిస్టమేటిక్ తనం లేకపోతే దేవుని ప్రసన్నత ఎలా వస్తుంది? దేవుని బిడ్డలారా, దేవునిని ప్రేమించే విధానం నేర్చుకోండి, దేవునిని ఆరాధించుట నేర్చుకోండి. నాకు తెలిసినటువంటి మా సొంత అన్నయ్య కింద లెక్క, ఆయన ఢిల్లీలో ఉంటారు, వాళ్ళ కుటుంబం. ఆయన అసలు ఎక్కువగా ప్రార్థన చేయడండి. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు ఉంటుంటాం కదా, నేను గమనిస్తూ ఉంటాను. ఎందుకంటే ఆయన ఎంత పెద్ద పోస్ట్ అంటే నేను చెప్పలేను. ఆయన సమయం ఉండదు. పొద్దున్న లేచి వాక్యం చదువుకుంటారు, డైలీ బ్రెడ్ చదువుతారు, తర్వాత వాక్యం చదువుతారు, ప్రార్థన చేసుకుంటారు, అంతే. ఇంకా స్నానం చేసి టిఫిన్ చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ 8 గంటలకు వస్తారు, 8:30, 9. ఎక్కువ ప్రార్థన ఏం చేయరు ఆయన. కానీ ఆయన జీవితంలో వచ్చినటువంటి ఆశీర్వాదాలు ఆశ్చర్యం అండి, మీరు చెప్పలేను. ఎంత చిన్న ఉద్యోగముతో, ఎంత కొంచెము జీతముతో ప్రారంభమైనటువంటి ఆయన ఈ రోజున ఆయన 3 లక్షల జీతం. ఆయన వివాహం చేసుకున్నప్పుడు ఆయన దగ్గర ఏదీ లేదు, కనీసం ఒక స్థలం కూడా లేదు. ఎలా చేశాడు దేవుడు? ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఎందుకనగా ఆ నిజాయితీ ఆయన ప్రార్థనలో ఉన్నది. మనం గంటలు ప్రార్థన చేసేసి ఇంటికెళ్ళి బూతులాడుతుంటే ఎట్లా, ఇంటికెళ్ళి తిడుతుంటే ఎట్లా, ఇంట్లో అసమాధానం ఉంటే ఎలా, ఇతరులను మాటల ద్వారా మనము బాధపడుతుంటే ఎలాగూ, ఎక్కడ మొర ఆలకిస్తాడు దేవుడు? బ్రతుకులను మార్చుకోండి. పాట పాడుకుంటున్నావు, నా బ్రతుకు మార్చు, నాకే హోసాలు అనిపిస్తుంది, నా బ్రతుకు మార్చు. సమయం ఎంతకాలం ఇస్తాడు సమయం దేవుడు? చూడండి దేవుని బిడ్డలారా, కొన్ని సార్లు పరిస్థితుల్లో అసలు నువ్వు నేను కూడా ప్రార్థన కూడా చేయవలసిన అవసరం లేదు. సమస్తము దేవుడికి తెలుసు. మన జీవితము నిజాయితీ నీతి కలిగి ఉంటే దేవుడే అన్నీ చూసుకుంటాడు. కుటుంబ సభ్యులు
బాధ పెట్టేటువంటి విధానములో గుండె చెదిరిపోతాడు కదా. ఇంతగా నేను ప్రేమించాను ఈ వ్యక్తిని, ఆ వ్యక్తి నన్ను తోలనాడుతున్నాడు, కారణం లేకుండా తిడతా ఉంటాడు, కారణం లేకుండా అంటూ ఉంటాడు, కారణం లేకుండా నన్ను బాధ పెడుతూ ఉంటాడు. ఇప్పుడు గుండె చెదిరిపోద్దు, నేను కూడా ఒప్పుకుంటాను. ఆ గుండె చెదిరిపోయినప్పుడు బాగు చేసేది ఎవరండి? శారీరకమైనటువంటి నొప్పులకు, శారీరకమైనటువంటి బాధలకు, శారీరకమైనటువంటి దెబ్బలకు డాక్టర్లు ఉన్నారు, కానీ మానసికమైనటువంటి దెబ్బలకి డాక్టర్లు లేడు. ఆ ఒక్క దేవుడే మనకు చాలు. దేని విషయాలు చాలు? ఆరోగ్య విషయంలో చాలిన దేవుడు, నీ మానసికమైన వేదనకు చాలిన దేవుడు, నీ అప్పులు, నీ కష్టాలు, నీ రోగానికి సరిపడినటువంటి దేవుడు ఆయన. కీర్తనలు 147:3 ఇది బాగా అండర్లైన్ చేసుకుని ప్రతి దినం చదువుకోండి. ఎప్పుడు మీ గుండె చెదిరిపోయిన ఈ వాక్యం చదువుకోండి, ఎప్పుడు మీ కృంగినప్పుడు ఈ వాక్యం చదువుకోండి. అంతేగాని ఏడుస్తూ కూర్చోవద్దు, ఇంటి పక్క వాళ్ళకి చెప్పొద్దు, కనపడిన బంధువులందరికీ చెప్పొద్దు, స్టేటస్లు అంతకంటే పెట్టద్దు. ఉన్నాడా లేదా దేవుడు? ఉన్నాడు దేవుడు నాకు తోడుగా, విడనాడెన్నడు నా దేవుడు. ఉన్నాడు దేవుడు. నువ్వు ఉన్నాడని నమ్మితే నీ గుండెను కూడా బాగు చేస్తాడని నమ్ము. గుండె చెదరినటువంటి వారిని బాగు చేసేవాడు ఆయనే. ఏ డాక్టర్ కూడా చేయడు, ప్రపంచంలో ఎవ్వరు కూడా చేయడు. కానీ దేవుని బిడ్డలారా, ఈ రకమైనటువంటి ఫీలింగ్ వస్తుంది మనకి. దావీదుకు వచ్చినది. అందుకనే ఆ సముద్ర తరంగములలో నేను కొట్టుమిట్టాడుతున్నానయ్యా, పక్కనే నాకు ఊవి ఉన్నది, దానిలో నన్ను దిగిపోనివద్దు, దానిలో నన్ను పడనివ్వద్దు, ఆ తరంగముల ఘోషకు నేను నా హృదయం కృంగిపోయినదయ్యా, దాని నుండి నన్ను తప్పించాయని దావీదు ప్రార్థన చేశాడు. గుండె చెదిరిపోద్ది, గుండె గాయమైంది, మనందరికీ అయింది, గుండెల్లో గాయాలున్నాయి. అది ఏ డాక్టర్ కూడా చెప్పలేడు నీకు గుండెల్లో గాయమైందని. ఏ డాక్టర్ కూడా నీకు ప్రిస్క్రిప్షన్ ఇవ్వలేడు. ఏ డాక్టర్ కూడా నీ యొక్క గుండెల్లో ఉన్నటువంటి ఆ నొప్పిని, ఆ బాధను తీయలేడు. మన పరమ తండ్రి, మన ఆశ్రయ దుర్గము, మన అనుక్షణం మన గురించి ఆలోచించేటువంటి ఆ దేవాది దేవుడే ఆ చెదరిన గుండెను బాగు చేసేటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా భక్తుడితో దేవాది దేవుడు తన మాట చెప్తూ ఏమంటున్నాడు తెలుసా? నా యొక్క జనులు, నా జనులు, ప్రభు అంటున్నాడు, నా జనులను చాలామంది ఏం చేస్తున్నారంటే పైనే గాయాలు కడుతున్నారు. ఏంటి పైనే కట్టడం అంటే? మనం అమ్మలక్కలకు చెప్పుకుంటూ ఉంటాం కదండి, కనపడిన వాళ్ళందరికీ. తెలుసా ఏం చేసిందో? తెలుసా ఏం చేశాడో? చెప్పుకుంటూ ఉంటాం కదా. వాళ్ళు ఏం చేస్తారు? అవునా, పాపం ఎంత బాధపడుతున్నావో, నువ్వు ఎంత అనిపిస్తున్నావో పాపం. మళ్ళీ అవతలకి వెళ్ళిపోయి ఆమంట ఇదంట, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చూసినా అదే అని అని ఏం చేస్తారు? తోలనాడతారు. అది పైన గాయాలు కట్టడం అని. ఇతరుల సానుభూతి మనకు కావాలి. అయ్యో అవునా, అయ్యో అవునా, షుగర్ పెరిగిపోయిందా, అయ్యో కాలు నొప్పి వచ్చేసిందా, అయ్యో మీ ఆయన నీ మాట వింటలేదా, ఇవి కావాలి మనకి. ఇవి కావాలి, ఒరిజినల్ కావాలా లేదంటే డూప్లికేట్ కావాలా? అందుకే దేవుడు చెప్తున్నాడు ఇర్మియా భక్తుడి ద్వారా, నా ప్రజల యొక్క గాయాలను పైనే కడుతున్నారు. అసలైనటువంటి రీతిలో, ఒరిజినల్గా, అసలైన విధానముగా నీ గాయాలు కట్టువాడని నేనున్నాను, నా యొద్దకు రా దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీ కష్టం అది ఎటువంటిదైనప్పటికీ కూడా, నీ కష్టము ఎంత లోతైనప్పటికీ కూడా, మీ యొక్క అవమానము, నింద ఎంత బలమైనప్పటికీ కూడా దాన్ని తప్పించగలిగిన దేవుడు ఉన్నాడు, దాన్ని మార్చగలిగినటువంటి దేవుడు ఉన్నాడు, దానిని పరిష్కారం చేసేటువంటి దేవుడు మనకున్నాడు. కనుక ఆయన యొద్దకు వద్దాం. ఈ రోజున మనం అందరము కూడా, ఈ వాక్యం నేను చెప్పడానికి గల కారణం అదే, మనందరము కూడా దేవునికి మొరపెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం, దేవుని పాదాలు పట్టుకునడానికి వచ్చాం. అయ్యా మేము తట్టుకోలేకపోతున్నాం అయ్యా, ఈ బాధ నేను భరించలేనటువంటిది నేను అనుభవిస్తూ ఉన్నాను అయ్యా,
నా వలన కాదు ప్రభా, నీవే పరిష్కారం నాకని మనం మరిపెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. లూకాసు వార్తలో ఒక మాట ఉంటుందండి, చదువుదాం ఒకసారి దాన్ని. లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా ఆయన న్యాయము తీర్చడా? న్యాయవంతుడైన, అలాంటి న్యాయవంతుడిని ఎక్కడన్నా కనుగొన్నాము మనం? న్యాయవంతుడైన న్యాయం తీర్చడా? మన సమస్యలకు ఆయన న్యాయం తీర్చడా? నీకు జరిగిన అన్యాయం గురించి ఆయన న్యాయం తీర్చడా? నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్య విషయంలో ఆయన న్యాయం తీర్చడా? ఈ రోజు నుంచి మన భక్తి విధానం మారాలి. ఈ రోజు నుంచి మన దేవునికి ప్రార్థన చేసే విధానం మనం మారాలి. దేవుని వేడుకునే విధానం మనం మారాలి. కష్టాలు, ఇబ్బందులు, రోగాలు, రెస్టులు ఉన్నప్పుడు ఇంకా కాంప్లికేట్ చేసుకోవద్దు మీ కుటుంబాలలో కుటుంబ పరిస్థితులను. న్యాయం తీర్చేవాడు మనకున్నాడు అనేటువంటి విషయం మనం మర్చిపోకుండా ఆయనను మనం వేడుకుందాం. ఆయన న్యాయం చేకూర్చడా? తర్వాత చదవండి. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని నీతో చెప్పుచున్నాను. చూడండి, వారి నిమిత్తం అంటే ఇక్కడ అర్థం ఏమర్థమైంది? నువ్వు ఎవరి గురించి అయితే బాధపడుతున్నావో, నువ్వు ఎవరి గురించి అయితే చింతపడుతున్నావో, ఎవరి గురించి అయితే నీవు వేదన చెందుతున్నావో, ఎవరి గురించి అయితే నువ్వు అవమానం పొందుతున్నావో, ఎవరి గురించి అయితే నీవు బాధపడి నువ్వు గుండె చెదిరిపోయినదో వారిని దేవుడు బాగు చేస్తాడు. తీర్చేంత వరకు కూడా మనం వేచి చూడాలి. ఎందుకనగా ప్రభు ఇలా అనుకుని ఇల్లు అనుకుని అలా తీసేయడండి. ఎందుకంటే అవతల వాళ్ళను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. అవతల వాళ్ళను కూడా మార్చాలి. అవతల వాళ్ళను కూడా అతను ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క ఏ సర్కమ్స్టాన్సెస్ వలన వస్తున్నాయో అట్లన్నిటిని కూడా సార్ట్అవుట్ చేస్తాడు దేవుడు. ఎవరి వలన ఇబ్బందులు వస్తున్నాయో వాళ్ళను మారుస్తాడు. సమయం పడుతుంది దానికి. ఎప్పుడు మారుస్తాడంటే వాళ్ళని దేవుని మాట ఎప్పుడైతే వారు లోబడతారో అప్పుడే మారుస్తాడు. సమయం ఇవ్వాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ప్రార్థన చేద్దాం. ఈ రోజున దేవునికి మొరపెట్టుకుందాం. న్యాయం చేకూరుస్తాడా? దివారాత్రులు మొరపెట్టుచుండగా ఆయన న్యాయము తీర్చడా? ఈ వాక్యాలు ఈ రోజున చెప్పిన రిఫరెన్సెస్ అన్నీ కూడా మీరు ప్రతిదినం చదువుకోండి. గుండె చెదరైనటువంటి మనల్ని అందరినీ కూడా బాగు చేసే దేవుడు మనకున్నాడు అనేటువంటి విషయం మర్చిపోదు. ఈ రోజున మరి నువ్వు ఏ సమస్య గుండా ఈ మందిరానికి వచ్చి ఉన్నావో, దేని నిమిత్తమో ప్రార్థన చేయాలని పరిగెట్టుకుంటూ దేవుని సన్నిధిలో సమయం గడపాలని వచ్చి ఉన్నావో తీరుస్తాడు దేవుడు. అయితే ఒక విషయం నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, అది తీరిపోయిన తర్వాత ఇంక మనం ప్రశాంతంగా ఉంటామా? ఇంకోటి వస్తుంది. కానీ మనకు దిక్కే ఉన్న దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరి ఆ రీతిగా మనం దేవుణ్ణి వేడుకుందాం. ప్రతి కష్టాన్ని, ప్రతి అలను ఓడ ఏ విధముగా తట్టుకుంటూ ముందుకు సాగుతుందో అదే విధముగా మన జీవితంలో వస్తున్నటువంటి ప్రతి ఒడిదుడుకును ప్రార్థనాపూర్వకముగా మనము జయిద్దాం. మనం గెలిపించే దేవుడు మనకున్నాడు. గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు ఆయన ఉన్నాడు. ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుడు మనకున్నాడు. కనుక మనము ఆ విధముగా దేవుని ఎడల విశ్వాసమును కలిగి ఉండి, దేవుని ఎడల నమ్మకము కలిగి ఉండి, మన సమస్య తీరేంత వరకు ఓపికగా ప్రభువుని మొరపెట్టుకుందాం, ప్రభువుని వేడుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్.